वोट ले एड़ा जोगुरामन एड़ा 15 साल हमारा खून पिया, एक घर भी बनाया, एक रेशन कार्ड दिए, अब एक पेंशन नया पेंशन दिए, कुछ भी नहीं दिए। जोगुरामन इधर कोडुकुलु संपादिंचुकोनि पोयिंड्रु। నేను ఒకటే చెప్తున్నా, మనందరికీ గరీబోళ్ళ పార్టీ कांग्रेस पार्टी। साहब अभी जोगुरामन के साथ कोई भी नहीं है, साल लोग छोड़ के चले गए। जोगुरामन एक को 5-5 हजार रुपए देके उसका इधर सामने 2-3 लोग, उधर सामने 2-3 लोग को खड़े करने के बोले तो वो भी 5,000 लेके चले जा रहे, एक भी नहीं रुक रहा है। ఒక్కడు కూడా ఈడో 5,000 ఆడో 5,000 పెట్టుకొని నాదే పక్కకు ఉండుండ్రా అంటే జోగురామన్న ముందు ఒకప్పుడు పోతే 300 మంది ఇప్పుడు ముగ్గురు కూడా కనిపిస్తుండ్రా? ముగ్గురు కూడా కనిపిస్తుండ్రా జోగురామన్ ఎంబడి? ఎందుకు? ఎందరితో పైసలు ఖర్చు పెట్టించి ఈ తుడు రాములు కాక లాంటి వాళ్ళని, సంటన్న లాంటి వాళ్ళని, వీళ్ళందరితో మారుగుడ సంటన్న లాంటి వాళ్ళని తుడు రాముడు ఓ జోగురామన్ అత్తులు కోళ్ళు కొయ్యల్లి, మేకలు కొయ్యల్లి, భోజనాలు పెట్టుల్లి, బొట్లు పెట్టుల్లి అనుకుంటా ప్రజలందరినీ కథం పట్టించిండు। అందరినీ కూడా నీకెందుకురా, నువ్వు 50 లక్షల పని చేసుకో నీకు బిల్లు లేపిస్తా, నీకెందుకురా నువ్వు 15 లక్షల పని చేసుకో బిల్లు లేపిస్తా అని ఇప్పటిదాకా జోగురామన్న నమ్మకం మీద పనులు చేసిన వాళ్ళందరూ బిల్లు రాక లబో దిబో నేర్చుకుంటూ కూర్చుంటున్నారు। ఒక్కోళ్ళకు కూడా న్యాయం చేయాలి అందరితో। మీకు ఒకటి చెప్పన్నా, ఇప్పుడు ఈ రోజులో ఒక చిన్న సర్పంచ్ ఎంపీటీసీ పోటీ చేసినోడు కూడా 1 ఎకరం భూమి అమ్ముకొని పోటీ చేస్తుండు పాపం। జోగురామన్న భూమి అమ్ముకున్నాడా, 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్నో వందల వేల కోట్ల భూములు కొన్నాడట జోగురామన్న। నేను మీరు ఒక్కటే చెప్తున్నా, ఆయన మోసం ఆయనకు అర్థమైంది। జోగురామన్న గారు మీ చాప్టర్ క్లోజ్। మీరు ఎంత కొత్త బట్టలు వేసుకొని, తెల్లటి బట్టలు కొత్త వేసుకొని తిరిగినా కూడా ప్రజలు ఏం నమ్మేటట్లేదు। ఇంకేమంటుంది, మొన్న ఒక ఊళ్ళకి పోతే కనుక జోగురామన్ ఒక ఊళ్ళకి పోతేనట ఒక అవ్వాటదట, నీ నోట్ల మన్ను పడని, నువ్వు ఉండంగా ఒక్క ఇల్లు కట్టియలే, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇగో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పగానే తుర్రుమన్నాడట, ఉరుకుడే ఉరుకుడు। నువ్వు 17 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు మోసం చేసినావు జోగురామన్న, నీ ఇంట్లో మనవాడు అన్నదట, ఇట్లనే అన్నదట ఆమె। ఇగో మా ఇల్లు కట్టుకుంటున్నావు చూడు, నీ వెనకాల మా భర్త తిరిగి కాళ్ళకు అరిసెలు వచ్చినాయి, కాళ్ళకు చెప్పులు అరిగినాయి, ఇగో నీ లాలి ఇగో కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఇగో మా బేస్మెంట్ లేచింది, మా బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడంగానే అంటే ఇక ఆగుతే కొట్టు ఉరుకుడే ఉరుకుడు। ఇక జోగురామన్న ఉరుకుడే ముఖం ఉండాలా లేదా? 15 ఏళ్ళలో నువ్వు ఒక ఇల్లు కట్టేయకపోతే కాంగ్రెస్ వచ్చినాక 3,500 ఇల్లు లెక్క చూపిస్తా పాయల్ శంకర్ జోగురామన్న। కాంగ్రెస్ పార్టీ 3,500 గరీబోళ్ళకి ఇచ్చిందా లేదని 3,500 మందితోని ప్రెస్ వాళ్ళని పట్టుకొద్దాం, మీడియా మిత్రులను పట్టుకొద్దాం, ఆదిలాబాద్ మేధావులను పట్టుకొద్దాం। 3,500 మందిని మన గ్రౌండ్లో నిలబెడదాం, డైట్ మైదానంలో నిలబెడదాం। ఒక్క తలకాయ తక్కువైనా పాయల్ శంకర్ జోగురామన్న 3,500 ఇల్లు ఇచ్చిన పేదలకు ఈ సంవత్సరం ఒక్క తలకాయ తక్కువైనా నేను ముక్కు భూమికి రాస్తా। నువ్వు ఒక్క తలకాయ, నువ్వు 3,500 మంది డైట్ మైదానంగా నిలబెడితే నువ్వు వచ్చి ముక్కు భూమికి రాస్తావా? రా।